ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుకు గాను మహాదేవుడు మనకు చూపిన ఈ మంచి తరుణాన్ని బట్టి, కృపను బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించే బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. నేటి దినాన మొదటి బుధవారం. ప్రియులారా, దేవుడు మనలను గడిచిన ఆగస్ట్ మాసమంతా కాచి కాపాడి ఈ సెప్టెంబర్ మొదటి బుధవారపు నాకు ప్రభు సిద్ధపరిచి ఉన్నారు. మనము ప్రార్థించిన రీతిగానే, ప్రకటించబడిన రీతిగానే ఈరోజు మందిరంలో అభిషేక స్వస్థత ఆరాధన జరుగుతున్నది. దేవుని కృపలో ఒక దైవజనులు మన మధ్యలోనికి రానై ఉన్నారు, సియోన్ రాజు గారు. ప్రియులారా, వారు చాతుపడి శక్తులను ఎలా వశపరుచుకోవాలి అనేటువంటిది విద్యని ఎరిగి దాని నుండి విడిపించబడి దేవుని సేవ చేయుచున్న దైవజనులు, అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగి ఉన్నవారు కనుక ఆసక్తి కలిగి పాల్గొనాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. సో మిగిలిన వారికి తెలియపరచండి. అలాగనే ఆరాధన అనంతరం అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. తప్పక సిద్ధపడండి. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగము నిర్గమాకాండం 32వ అధ్యాయం 1వ వచనం. మోషే కొండ దిగకుండగా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. దీవించి కృపతో నింపండి. మీ ఆదరణ, ఆశీర్వాదాన్ని దయచేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండును గాక. మేలు చేత నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ చదవబడిన వాక్య భాగంలో దైవజనుడైన మోషే మరి కొండ దిగుట తడవు చేసెను లేక ఆలస్యం చేసెను అనే మాటను మనం చూస్తున్నాం. ఈ మోషే మరి దేవుని నామం పేరిట సినాయి పర్వతం మీదకి ప్రభు ఆజ్ఞ చొప్పున వెళ్ళి ఉన్నారు. 40 దివారాత్రులు ఆయన అన్నపానములు మానివేసి దేవునితోనే గడిపినారు. అయితే పిల్లరా, ఆ కొండ మీద నుండి దిగి రావడం ఆలస్యమైందంట. ఈ ఆలస్యం ఒకటి వలన ఈ ప్రజలు ఏమంటున్నారంటే, మోషే ఏమాయనో మాకు తెలియదు అని చెప్పుచున్నారు. సో మొదటి వచనాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మనం తీసుకొని వచ్చిన మాట ఏంటంటే, కొండ దిగకుండగా తడవు చేస్తున్నాడు. అంటే కొండ ఎందుకు దిగట్లేదు?
కొండ మీద ప్రభు ఉన్నారు, కొండ క్రింద ప్రజలున్నారు. పిల్లరా, ఇప్పుడు మోషే ప్రభుతో గడపడానికి ఇష్టపడుతున్నాడా, ప్రజలతో గడపడానికి ఇష్టపడుతున్నాడా అంటే ప్రభుతో గడపడానికి మోషే ఆశిస్తున్నారు. అంటే ప్రజలతో ఉండడానికంటే ప్రభుతో ఉండడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్టుగా చూస్తున్నాం. దైవజనుడైన భక్త పౌలు గారు మాట్లాడుతూ, నేను మనుషులను సంతోషపెట్టకూడదునా, అలాగుంటే నేను ఎప్పటికీ దేవుణ్ణి సంతోషపెట్టలేను. కనుక నేను మనుషుల కంటే దేవుణ్ణే సంతోషపెట్టగోరుచున్నాను అంటూ మాట్లాడతారు. నిజమే. ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా మనం ఎవరిని సంతోషపెట్టాలి? ఒక భర్త తన భార్యన, ఓ భార్య తన భర్తన, పిల్లలు తల్లిదండ్రులన, తల్లిదండ్రులు పిల్లలన. అంటే ఎవరిని సంతోషపెట్టాలంటే ఒక మనుష్యుడు లేక ఒక సేవకుడు, ఒక విశ్వాసి ఎవరైనా సరే మొదట దేవుని సంతోషపెట్టవలెను. కనుకనే ప్రతి క్రైస్తవుడు ఉదయాన్నే లేవగానే మొదట ఎవరితో మాట్లాడడం కంటే ముందుగా ప్రభువుతోనే మాట్లాడతారు. ఆ దినచర్యను ముగించేటప్పుడు ప్రభువుతోనే దినచర్యను ముగిస్తారు. ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితంలో కూడా ప్రథమ స్థానం, ప్రథమ స్థితి ప్రభువునదై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొండ దిగుట తడవు చేసేసరికంటే వాళ్ళు ఐగుప్తు నుంచి రప్పించిన మోషే అనబడిన వాడు ఏమైపోయాడో అనేటువంటి డౌట్ పడుతున్నారు. పిల్లరా, ఈరోజు మనము ఈ మాటనే నేర్చుకుని పోతున్నాము. మొదటి వచనం, తడవు చేస్తున్నాడు. దేనికి తడవు చేస్తున్నాడంటే దేవునితో గడుపుచున్నాడు, ప్రజల మధ్యలోకి రావడానికి తడవు చేస్తున్నాడు. అంటే మోషే జీవితంలో ఎవరికి ప్రథమ స్థానం అంటే దేవునిదే. దేవునితో ఉండడానికి దగ్గరగా మోషే పిల్లరా 24వ అధ్యాయన మేబీ 18వ వచనంలో పర్వతం మీదకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాము. ఒకసారి 24 పిల్లరా 18వ వాక్యాన్ని నేను చదువుచున్నాను, చూడండి. స్తోత్రం. అప్పుడు మోషే మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను అని చూస్తున్నాము. అంటే 40 దివారాత్రులు మోషే గారు సినాయి పర్వతం మీద ప్రభువుతో కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పిల్లరా, అయితే ఆయన రావడం ఆలస్యమయ్యేసరికి ప్రజలందరూ ఏమంటున్నారు? ఆయన ఏమైపోయాడో, ఉన్నాడు, చనిపోయాడో, ఏ దుష్టమృగం మింగివేసిందో అనేటువంటి ఆలోచన వస్తున్నాయి. అంటే ఆయన దేవునితో గడపడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు దేవుని పిల్లలుగా మనం కూడా దేవునితో ఉండడానికి, దేవునితో గడపడానికి, దేవుని వాక్యం ధ్యానం చేయడానికి, దేవుని మందిరంలో నివాసం ఉండడానికి, దేవునితో సహవాసం చేయడానికి, సంఘంతో ఏకీభవించడానికి మనం ఇష్టపడాలి. అయితే ఈరోజు మనుషులు చూడండి పిల్లరా, మనుషులు అనడానికంటే బదులుగా జస్ట్ మాట్లాడుతున్న నేను, ఇదిగో వినుచున్న మీరు, ఎవరికి వారుగా మన మనస్సాక్షిని ఒకసారి పరిశీలన చేద్దాం. మనము ఎవరితో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడుతున్నాం? మనం ఎవరితో గడపడానికి బాగా ఇష్టాన్ని కలిగి ఉంటాం? ఒకసారి ఆలోచించేద్దాం. నా దేవుని పిల్లరా, ఆ క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగినటువంటి దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో మనం ప్రభువుతో గడపడానికి, ప్రభువుతో ఉండడానికి, ప్రభు యొక్క సన్నిధిని నిలవడానికే మనం ఇష్టపడాలి. చూడండి, ఆదికాండంలోకి వెళదాం. ఆదికాండంలోకి వెళ్తే సృష్టికర్త అయిన దేవాది దేవుని యొక్క చేతి పనిని మనం చూస్తాం. అక్కడ 19వ అధ్యాయం 16వ వచనంలోకి వస్తే అక్కడ లోతు అనబడిన భక్తుడు ఉంటాడు. ఈ లోతు అతడు సుధుమ గుమ్మరాలలో నుండి బయటికి రావడానికి తడవ చేస్తాడని ఉంటుంది బైబిల్లో. 9:16 పిల్లరా 15 నుంచి చదివితే బాగుంటుంది అనుకుంటున్నాను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లేము, ఈ ఊరి దోష శిక్షలు నశించిపోకుండా
నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అంటే ఇతడు దేనికి తడవు చేస్తున్నాడు? అక్కడ నాశనం కలగబోతుంది. ఆ నాశనంలో లోతు చనిపోకూడదని చెప్పి అబ్రహాము ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు లోతును తన కుటుంబాన్ని కాపాడాలనుకున్నారు. ఇప్పుడు లోతును తన కుటుంబాన్ని కాపాడాలి అనుకున్నప్పుడు, లోతును తన కుటుంబాన్ని దేవుడు కాపాడాలి అని తలంచినప్పుడు, ఇప్పుడు లోతు ఏమని చేయాలా? వెంటనే పరిగెట్టుకుని రావాలి. ఇల్లు కాలిపోతుంది. ఒక వ్యక్తి ఎలా రావాలి బయటికి? అమ్మయ్య అంటూ ప్రశాంతంగా పెళ్లి కూతుర్లకి నడుచుకుంటూ వస్తాడా? ఉన్న పాళ్ళన్న పరిగెదులు పెట్టుకుంటూ వస్తాడు కదా పిల్లరా? అలాగే ఇక్కడ మనం చూసినప్పుడు అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన అనుంది. అంటే లోతు దేనికి తడవు చేస్తాడు? దేవుని కార్యాలు చూడడానికి తడవు చేస్తాడు. అయితే పిల్లరా గమనించండి, మోషే కొండ దిగుట తడవు చేసినప్పుడు మోషే ముఖం ప్రకాశించింది, లోతు ముఖం ప్రకాశించలేదు. ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితంలో నువ్వు లోకానికి ప్రాధాన్యతనిచ్చే వ్యక్తివి, ధనానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తివి, పనికి, వ్యవసాయానికి, వ్యాపారానికి, కుటుంబం కొరకు, సొంత పనుల కొరకు నువ్వు ప్రాధాన్యతనిస్తావు. దేవునికి నువ్వు ప్రాధాన్యతనివ్వలేవు. కనుకనే నీ ముఖం ప్రకాశించలేకపోతుంది అనేది నా అభిప్రాయం. దీనికి నీ మాట అవుననగా చెప్పగలవా? తప్పకుండా చెప్పాల్సిందే. ఎందుకంటే మోషే దేవుడితో గడపడానికి ఇష్టపడతాడు, లోకంతో గడపడానికి, ప్రజలతో ఉండడానికి ఆయన అంత ఇష్టపడలేదు. ఎంత సమయమైన ఆహారం, పానీయం ప్రస్తుతం లేవు, కానీ ప్రభుతో ఉండడానికి ఇష్టపడతాడు. ఈరోజు మనం చర్చిలో 10 నిమిషాల సమయం ఎక్కువైతే ఎన్నిసార్లు సమయం చూసుకునే వాళ్ళు లేరు. పాస్టర్ గారు ఒక ఇద్దరికి ప్రార్థన చేస్తున్నారు, మీతో మాట్లాడడానికి అవకాశం వెంటనే ఇవ్వకపోతే ఎంత బాధపడతావు? ఆత్మీయులారా, నేను నేరాన్ని ఎత్తి చూపాలని ఆశపడట్లేదు. మన పొరపాటును సరిదిద్దుకోవాలని పరిశుద్ధాత్మ మూలమున ప్రేరేపితుడిని తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలుగా మనం లోకంతో గడపడం కంటే దేవునితో గడపడానికి మనం ఇష్టపడాలి. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించును గాక. తండ్రి, దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించి రహస్య రాకడ కొరకే సిద్ధపరచమని యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.